హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియో అయితే చూసారు కదా. ఈ రోజు అయితే ఫైనల్ గిఫ్ట్ ఇచ్చే టైం అయితే వచ్చేసింది. ఇవి చూసి ఎత్తడవేమో అనుకొని మా అమ్మ అయితే కౌంటర్లు వేస్తుంది. ఒక చూడగానైతే చాలా షాక్ అయిపోయింది. అసలు తనకి నచ్చిందో లేదో అని అయితే మేము అనుకున్నాము. తిడుతుందేమో కాస్ట్ ఎక్కువ పెట్టేసామని. ఇప్పుడు చూడండి, మా పిల్లలు మాకు మెట్లు కొన్నారని నవ్వుకొని చెప్తుంది. మేమైతే తులం అయితే తీసుకున్నాము, అమౌంట్ అంతే ఉంది. సో అందుకే. కానీ మా అమ్మ ఎప్పటి నుంచో కొందాం అనుకుంటుంది, కానీ తనకు కొనుక్కోవట్లేదు, నాకైతే కొన్నది. ఇంకా అమ్మ ఎలానో నిన్నే అన్నది కదా అని చెప్పి ఈరోజైతే కొనేసాము. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా ఈ గిఫ్ట్ ఎలా ఫీల్ అవుతుంది ఏంటో అనుకున్నాం. మీరే చూడండి అసలు మా అమ్మ ఓపెన్ చేసేటప్పుడు తను ఎలా ఫీల్ అవుతుందో. గిఫ్ట్ అయితే మా చెల్లె ఎడిటింగ్ చేసింది, నేనైతే చేయలేదు. నేనైతే ఇంకా గోల్ పెట్టాను, అసలు ఏంటి నాకు నచ్చలేదు ఎడిటింగ్ అది ఇదని. ఫైనల్లీ మా మమ్మీ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఆ ఫొటోస్ చూడగాన. అంటే తను ఎప్పుడు ఫోన్స్లో తన ఫొటోస్ తను చూస్తే వేహాంత్ ఫొటోసే చూస్తుంది. ఎన్నిసార్లు చూసుకుంటుంది అయితే ఈ రోజుకి 1 వీక్ అయిపోతుంది. అప్పుడు కూడా అలానే చూసుకుంటుంది ఫొటోస్. చాలా బాగున్నాయి అని. చూడండి ఎంత సంతోషపడుతుందో. బాగుందా? చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది నా బర్త్డే రోజు మా విజయవాడ అయితే వెళ్ళిపోయాను. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ట్రైన్లోని ఏడ్చుకుంటూ దిగిన ఫోటో అనమాట ఇది మా అమ్మ మా చెల్లి దసరాకి దిగారు. నాకు ఎక్కువ ఫొటోస్ లేవు. ఇది అన్నవరం వెళ్ళినప్పుడైతే దిగారండి. ఇది నా పెళ్ళైన ఫస్ట్ భోగి రోజు అనమాట. ఇది సింహాచలం వెళ్ళినప్పుడు దిగారు. ఇది కూడా అంతే. ఇది మొన్న ఫెస్టివల్కి ఫస్ట్. ఇది మా చెల్లి మామూలుగా ఇంట్లో దిగింది. ఇది నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు దీపావళి రోజు మేము ముగ్గురం తీసుకున్నాం. ఇది హాస్పిటల్లో తీసుకుంది. మా అమ్మకు మాత్రం చాలా నచ్చింది. చూడండి, నచ్చిందమ్మా. అమ్మ అసలు చూడగా అంటే ఫోన్లో ఎక్కువ ఫొటోస్ చూడదు కదా, ఎప్పుడు ఫోన్లో ఏ ఫోటోలు అంటే ఏంటో కూడా తెలియదు. అడుగుతుంది ఇది ఎప్పుడు ఇవి. హాయ్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అమ్మకి మెట్లయితే తీసుకున్నాం కదా, మేమే పెడతామని అయితే పెడుతున్నాము. ఎన్ని చేసినా ఎంత పెద్ద గిఫ్ట్స్ ఇచ్చినా తల్లి రుణం అనేది తీర్చుకోలేం కదా. మనం చేసేది చాలా చిన్నది అంతే. మా అత్తయ్యకి కూడా ఆడపిల్లలు లేరు. నెక్స్ట్ ఇయర్ కన్ఫర్మ్గా మా అత్తయ్యకి అక్కడ మదర్స్ డే సెలబ్రేట్ చేస్తాను. నేనైతే అనుకున్నా నెక్స్ట్ ఇయర్ అలానే చెయ్యాలి, తను కూడా ఇలాంటి ఫీలింగ్ పొందాలి అని. అమ్మమ్మ. సో కేక్ అయితే మనం ఒక్కరం తినేస్తే పండగ కాదు కదా, అందరితో షేర్ చేసుకుంటే. ఇప్పుడైతే తెచ్చిన చిన్న దాంట్లోనే అందరికి కొంచెం కొంచెం పంచుదామని అయితే అమ్మ ప్లేట్స్లో పెడుతుంది. అంటే మనం ఒక్కరమే చేసుకోకూడదు కదా, అందరితో పంచుకోవాలి కదా. కేకులు ఇచ్చేద్దాం అందరికి. సో మా పక్కింటి ఆంటీతో స్టార్ట్ చేసాము. నాకే తినిపిస్తుంది మళ్ళీ. అంటే మదర్స్ డే అంటే ప్రతి మదరు ఒక మదర్స్ డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళే కదా. నేను కూడా, కాకపోతే నా కొడుకు అప్పుడే ఇచ్చేవాడు అవ్వలేదు. ఇంకా మా అక్క కూడా ఇంకా రీసెంట్గానే 3 months బేబీ పుట్టాడు, సెకండ్ బేబీ బాయ్ అనమాట. మా అక్క కూడా ఇచ్చేసాను. తర్వాత చూసారు కదా లాస్ట్ వీడియోలోనే అమ్మమ్మతో కేక్ కట్ చేయించాను, అమ్మమ్మకి కూడా తినిపించేశాను. పదే ముసుదే అంతరే కానీ వయసుందల్లా ఉన్న కావాలండి. ఇంకా మనవాళ్ళు తల్లి అవ్వలేదు, అప్పుడు ఇలాగైపోయింది. కేకులో నీసు కాలేదు, నేను ముందే చెప్తున్నాను. నేను తినిపిస్తాను, నాకు వీడియో తీయ. నీ కూతురు పక్కనే ఉందనుకో, ఇప్పుడు పక్కనే ఉందనుకో. అమ్మమ్మ అమ్మమ్మ హ్యాపీ మదర్స్ డే. నీ కూతుర్లు మనకు మంచిగా థ్యాంక్ యూ అమ్మ. హ్యాపీ మదర్స్ డే అమ్మమ్మ. మేము నీ కూతుర్లు మనకో. చిన్నప్పటి నుంచి ముసలిదే మమ్మల్ని బాగా చదువుతుంది. ఫోటో కాదు ఇది. అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నీకు నచ్చే గిఫ్ట్లు. మా అమ్మ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇలానే ప్రతి సంవత్సరం మంచిగా మేము చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాం. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.